వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. మళ్ళీ ఒక మంచి ముచ్చట ఎత్తుకొచ్చిన. ఆ ముచ్చట ఏంటంటే గతంలో వాస్తవానికి స్టార్టింగ్లో అంటే నేను స్టార్టింగ్ ముచ్చట చెప్తా ఉన్నా. అంటే ఈ అసెంబ్లీ ఎన్నికల కన్నా బిఫోరు మన సంజయ్ అన్న బీజేపీ అధ్యక్షుడు ఉన్నప్పుడు ఆ ముచ్చట చెప్తా ఉన్నా. ఆయన అధ్యక్షుడు ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారాన్ని ఫామ్ చేస్తుంది అనేటటువంటి ఒక ఎఫెక్ట్ ఉండే. వాస్తవం ఏంటంటే అవునన్నా కాదన్నా మనము వాస్తవాన్ని మాట్లాడుకోవాలి. మనం వాస్తవం మాట్లాడుకోకపోతే ఇదే నిజం ఎట్లయితుంది? కాదు కదా. ఎందుకంటే వాస్తవాన్ని చెప్పాలా. వాస్తవం అనేటటువంటిది, నిజం అనేటటువంటిదే విప్లవం. ఎందుకంటే పోరాటం, విప్లవం అనేటటువంటిది వాస్తవికతకు చాలా దగ్గరగా ఉంటుంది, నిజానికి దగ్గర ఉంటుంది. విప్లవం అనేది నిజం అనేటటువంటిదే విప్లవం. అయితే ఆ మూమెంటు అట్లా ఉండేది. అది ఏమైంది? చివరకు రాను రాను కాంగ్రెస్ వైపు మరలింది. మాలాంటోళ్ళు అనేక మంది కేసీఆర్ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పనులకు మేమందరం కూడా ఏదో రూపంలో, మాట రూపంలోనా లేదా పాట రూపంలోనా లేదా రకరకాలుగా యూట్యూబ్ల రూపంలో రకరకాలుగా ఏ ఊరికైనా ఒక చర్చ వాళ్ళకు చెప్పడం, ప్రజలకు ప్రతి విషయము చేరవేయడం పట్ల కేసీఆర్ యొక్క స్కాములు అవన్నీ కూడా బయటపడి కేసీఆర్ ఓడిపోయి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మీద మంచి ఒపీనియన్ ఉండే, డెఫినెట్గా అద్భుతమైనటువంటి పరిపాలన చేస్తారనేటటువంటిది ఉండే. నేను మొన్నటి వరకు కూడా ఏమనుకున్నానంటే ఖచ్చితంగా 12 కాంగ్రెస్ పార్టీకి వస్తాయి, బీఆర్ఎస్కి ఒకటి వస్తుంది, బీజేపీకి 3-4 వస్తాయి, ఎంఐఎంకి ఒకటి వస్తుంది అనేది ఒక అంచనా ఉండే. ఆ అంచనా రోజు రోజుకు తారుమారై కరెక్ట్గా ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేసరికి 7/7 అయిపోయింది. అంటే 7/7 అంటే దేనికి 7/7? బీజేపీకి 7, కాంగ్రెస్కు 7. 1/2 అది కామన్గా ఎంఐఎంకి ఒకటి వస్తుంది, ఒక 2 బీఆర్ఎస్కు తప్పకుండా వస్తాయి, రావచ్చు, 100% రావచ్చు. అలాంటి పరిస్థితి వచ్చింది. అంటే 7/7 అంటే కాంగ్రెస్ పార్టీ తీసుకునే ఈ 3 నెలల్లో ఉన్నటువంటి నిర్ణయాలు కావచ్చు, వాళ్ళ మాటలు కావచ్చు, వాళ్ళ వ్యవహార శైలి కావచ్చు, ఇదంతా కూడా ప్రజలు గమనిస్తూ ప్రజల నుంచి కొంత మెల్లగా వ్యతిరేకత అనేటటువంటిది కొంచెం అంతర్లీనంగా, బయట పడకున్నా అంతర్లీనంగా మొదలవుతా ఉంది. దాంట్లో భాగంగా కంప్లీట్గా ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ నుంచి చాలామంది టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు బీఆర్ఎస్లో చాలా 9 సంవత్సరాలు బీఆర్ఎస్లో ఉండి ప్రజలకు ఏ సేవ చేయకుండా విపరీతమైనటువంటి దోపిడీ చేసినటువంటి వాళ్ళను కాంగ్రెస్ పార్టీ దగ్గర తీయడం పట్ల ఆటోమేటిక్గా గ్రాఫ్ అనేటటువంటిది కాంగ్రెస్కు పడిపోతూ ఉన్నది. ఎందుకంటే దాంట్లో ఉన్నోళ్ళంతా కూడా బీఆర్ఎస్కి పోయినటువంటి వాళ్ళంతా ఎవరు? టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బీఆర్ఎస్కి పోయారు. కాంగ్రెస్ నుంచి చాలా తక్కువ మంది పోయారు. అప్పుడున్నటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ నుంచి చాలా తక్కువ మంది పోయారు. ఇప్పుడైతే కాంగ్రెస్ వాళ్ళు మాత్రం కాంగ్రెస్లోకి రావట్లేదు. వాళ్ళు బీజేపీలో పోవడము రకరకాలుగా జరుగుతూ ఉంది. కానీ ఇవాళ ఇంత దారుణమైనటువంటి గ్రాఫ్ పడగొట్టుకొని కాంగ్రెస్ పార్టీ పతనానికి దగ్గరలో, అంచుల్లో ఉన్నది. అది వాళ్ళకే ప్రాబ్లం. ఆలోచించుకోవాలి. నేను గతం నుంచి చెప్తానే ఉన్నా, నేను మరీ చెప్తా ఉన్నా. రేవంత్ అన్నకు కావచ్చు, వాళ్ళకు మినిస్టర్లకు వాళ్ళ షోకులు వాళ్ళకే ఉన్నాయి, అనవసరమైనటువంటి షోకులు అవి. ఇమ్మీడియట్ రాగానే యాక్షన్లకు పోయి ఒక్కొక్క పార్టీ, సంఘం, సంస్థ రకరకాలుగా ఉన్నాయి. ఉద్యమ పార్టీలు, ఉద్యమ సంఘాలు ఎన్నో ఉన్నాయి.
ఒక 20 మంది, ఒక్కొక్కళ్ళకు 20 మంది, ఒక సంఘం నుంచి 20 మందో 10 మందో అట్లా కమిటీలను వేసి ఆ కమిటీల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఎలక్షన్ వరకెల్లా అదంతా ప్రిపేర్ చేస్తే వీళ్ళంతా కూడా ప్రజల లోపల వెళ్ళి అద్భుతమైనటువంటి ప్రచారం చేసేవాళ్ళు. ఆ ప్రచారానికి 100% కాంగ్రెస్కు నిజంగా 15 సీట్లు వచ్చేది. అలాంటి పరిస్థితి ఉండే. అలాంటి పరిస్థితి నుంచి గ్రాఫ్ అనేటటువంటిది తగ్గించుకుంటా ఉంది. ఎందుకంటే చెప్పంగా వినకపోతే చెడంగా చూడాలి. ఇక దాన్ని అలా ఫైనల్ కదా, ఫైనల్. ఇప్పుడు ప్రచారం కూడా జరుగుతున్నది. ఎందుకంటే అంతా టీడీపీ వాళ్ళు వస్తున్నారు. మరి రేపు టీడీపీ పార్టీ అవుతుందా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చాలా తక్కువ మంది ఉన్నారు. మనది చివరకు టీడీపీ పార్టీ అవుతుందా? టీడీపీ పార్టీ మరి తెలంగాణను ఏ విధంగా దోపిడీకి గురి చేస్తారు, ఎట్లా చేస్తారు అనేటటువంటిది ఒక సందిగ్ధమైనటువంటి వ్యవహారం. ఎందుకంటే ఎక్కువ పెట్టుబడులు ఆంధ్ర పెట్టుబడిదారులే మాత్రమే ఉన్నారు కాబట్టి మరి ఇక్కడ ఆయన టీడీపీ అధ్యక్షుడైనటువంటి మన నారా చంద్రబాబు నాయుడు ఆధీనంలో కనుక నడుస్తున్నదా కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సందిగ్ధంలో చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు, వీడియోలు కూడా వస్తూ ఉన్నాయి. ఎందుకంటే దాంట్లో సుమారుగా ఒక 60 మంది 50-60 మంది టీడీపీకి అనుసంధానంగా ఉండి టీడీపీలో పనిచేసి టీడీపీ నుంచి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కు అట్లా పోయినటువంటి వాళ్ళే ఎక్కువ ఉన్నారు. కాబట్టి అనుమానం అనేటటువంటిది వస్తూ ఉన్నది. మరి ఇది ఎటువైపు పోతుంది అనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటి అంశంగా మారింది. ఖచ్చితంగా 7/7 మీరు రాసి పెట్టుకోండి. ఇక అంతకన్నా గొప్పగా వస్తే మాత్రం ఇక అది వాళ్ళ లక్కే, అంతకన్నా ఎక్కింది. ఎందుకంటే నేను చేసినటువంటి సర్వే ప్రకారము రాష్ట్ర వ్యాప్తంగా నేను అద్భుతమైనటువంటి సర్వే చేసిన. ఆ సర్వే ప్రకారం మాత్రము 7 కాంగ్రెస్కు 7 బీజేపీకి అటు కావచ్చు. 6 కాంగ్రెస్కి రావచ్చు, 8 బీజేపీకి రావచ్చు, లేదా 8 కాంగ్రెస్కి రావచ్చు, 6 బీజేపీకి రావచ్చు. కానీ అక్కడే కొట్టుకుంటుంది. 2 బీఆర్ఎస్కు, 1 ఎంఐఎంకు. అంతకన్నా ఎక్కువ పోయేటటువంటి అవకాశం అటు లేదు. ఎవరికి అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే బీజేపీ ఒక రకమైనటువంటి డ్యామేజ్ చేసుకుంది, కాంగ్రెస్ ఒక రకమైనటువంటి డ్యామేజ్ చేసుకుంటుంది. ఇక బీఆర్ఎస్ అయితే టోటల్గా వాళ్ళు 9 ఏళ్ళు మొత్తం పూర్తిగా డ్యామేజ్ చేసుకొని ఇప్పటికీ కూడా స్వయం కృపరాధం, స్వయంగా వాళ్ళది వాళ్ళే డ్యామేజ్ చేసుకుంటున్నారు. వాళ్ళ గోతి వాళ్ళే దువ్వుకుంటున్నారు, వాళ్ళ బొందల వాళ్ళే పడుతున్నారు, వాళ్ళ సమస్యలు వాళ్ళే క్రియేట్ చేసుకుంటున్నారు. వాళ్ళ ఉట్టుట్టి మాటలతో, తప్పుడు సమాచారంతో వాళ్ళే ఫోటోలు తీసుకుంటారు, వాళ్ళే ప్రజెంట్ చేసుకుంటారు, వాళ్ళే అబద్ధాలు ఆడతారు. కేసీఆర్ అందరూ ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి అబద్ధాల కోర్లు. అందుకే గతంలో నేను పాట కూడా పాడిన, అబద్ధాల కోరు మన కేసీఆర్ సారు, ఇంకా ఎంతకాలం ఉంటావు అని పాట పాడినాను. అంటే పుట్టెడు అబద్ధాలతో పుస్తకాన్ని రాసి వాళ్ళ ఎమ్మెల్యేలకు వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చిర్రు చదువుకోమని. వాళ్ళు కూడా దాన్ని పుస్తకమే రాసినట్టుగా వాళ్ళు బాగా చదివినట్లే కదా. అబద్ధం నిజమైనటువంటి మాట ఒక్క మాట కూడా ఇలా కేసీఆర్ నిజాయితీగా ఒక్క మాట కూడా నిజం చెప్పట్లేదు కాబట్టే కేసీఆర్ పతనమైండు. నిజం అనేటటువంటి చెప్తే పబ్లిక్ ఎడన చూసినా కానీ అరే ఇది నిజమేరా భయ్, నిజంగా కేసీఆర్ చెప్పింది నిజమే అని అనుకొని కనీసము ఆ 10 మందికి స్టాలిన్లో ఉన్నట్లు స్టాలిన్లో 10 మందికి ప్రచారం చేస్తే ఆ 10 మంది 100 మందికి 200 మందికి ప్రచారం చేసి 1,00,000 మందికి, 1 కోటి మందికి, 2 కోట్ల మందికి, 4 కోట్ల మందికి ప్రచారం అవుతుంది. మీరు పుట్టెడు అబద్ధాలు ఆడుతుంటే అబద్ధం అరలాడి ప్రచారమై చివరకు మిమ్మల్ని అబద్ధాల ప్రెసిడెంట్ అధ్యక్షుడిగా చేసేస్తారు. కేసీఆర్ను అబద్ధాల ప్రెసిడెంట్గా చేసిర్రు. దాంట్లో జనరల్ సెక్రటరీ కేటీఆర్ ఉన్నాడు, ట్రెజరరు హరీష్ అని ఉన్నాడు. వీళ్ళంతా అబద్ధాల కోర్లు కాబట్టి వాళ్ళ మాటను నమ్మే పరిస్థితులు కాబట్టి 2-1-2 వస్తుంది. అటు ఇటు రావచ్చు, చెప్పలేము. ఇట్లే ఉంటుంది కదా.
కొన్ని ప్లేసులలో ఆ, ఆ, అబద్ధాన్ని నమ్మేటటువంటి వాళ్ళు ఉంటారు కదా, అబద్ధాన్ని ఆస్వాదించే వాళ్ళు ఉంటారు కదా, దొంగలను నమ్మేటటువంటి వాళ్ళు ఉంటారు కదా, దోచుకున్నలను నమ్మే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళతోని ఏదన్నా వచ్చేటటువంటి అవకాశం ఒక ట్రెండ్ రావచ్చు. కాబట్టి 7/7 1/2 1/2 ఛాయ్. ఎందుకంటే 1/2 ఛాయ్ అనేటటువంటి చాలా ఫేమస్ కదా. కాబట్టి 1/2 ఛాయ్ 7/7 ఇది మాత్రం డెఫినెట్గా వస్తుంది. మీరు నమ్మాలా. నేను చేసినటువంటి సర్వే ఖచ్చితంగా నిజమవుతుంది. గుర్తుపెట్టుకోండి.